అందరూ గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టండి. నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? యూట్యూబర్, డాక్టర్, యాక్టర్ అన్నీ చాలా ఉన్నాయి మాకు. సో ఈరోజు ఇక్కడ జనసందోహం చూస్తూ ఉంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంది, చాలా వండర్ఫుల్గా ఉంది. సో ఇంతమంది అభిమానాన్ని చొరగొన్న మధు గారికి నా హృదయపూర్వక అభినందనలు, కంగ్రాచులేషన్ సార్. సో సార్ ఎంత ఒబీడియంట్గా లేకపోతే మిమ్మల్ని మీరు ఇంతమందిని ఆకర్షించింటారు, ఇంతమందికి విద్య చెప్పగలిగి ఉంటారు, ఇంతమందిని ఆకట్టుకోగలిగి ఉంటారు. సో యువర్ మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ. వస్తా వీళ్ళ సక్సెస్ స్టోరీ కూడా వినుకుంటూ వచ్చానమాట. ఫ్రమ్ ద ట్యూషన్ లెవెల్ టు ద నర్సరీ టు ద 10th క్లాస్. సో ఆ జర్నీ అలా అద్భుతంగా సాగిందని చెప్పారనమాట. సో మనందరం మన పిల్లలకు కోరుకునేది ఏంటి? మన పిల్లలకి మనందరం కోరుకునేది ఏంటి? మంచి భవిష్యత్తు, మంచి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కోరుకుంటాం. సో బంగారు భవిష్యత్తుకు మంచి పునాది ఏంటంటే ఇప్పుడు ఉండేది చదువు. సో చదువు లేదంటే ఏదో ఒక టాలెంట్. సో అసలు చదువుకోకుండా కొంతమంది పెద్ద పెద్ద స్టార్లు అయిపోయింటారు, కొంతమంది సగం మధ్యలో చదువు వదిలేసి పెద్ద పెద్ద స్టార్లు అయింటారు. సో మనకందరికీ తెలుసు యాపిల్ ఇన్వెంటర్ ఎవరు? యాపిల్ సంస్థ అధ్యక్షుడు స్టీవ్ జాబ్స్. సో స్టీవ్ జాబ్స్ చదువు మధ్యలో వదిలిపెట్టి తన టాలెంట్తో కంప్యూటర్ని తయారు చేసి తర్వాత ప్రపంచానికే ఒక అద్భుతమైన సంస్థ అయినటువంటి యాపిల్ సంస్థకు CEO అయినాడు. సో అంత పెద్ద టాలెంట్ ఉందన్నమాట. సో తర్వాత మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్, ఇప్పుడు ఎలాన్ మస్క్. సో వీళ్ళందరూ టాలెంట్ బేస్డ్. సో రాబోయే తరానికి ఒక పెద్ద ప్రమాదం, ఒక పెద్ద అవకాశం రెండు ఉన్నాయి. అదేంటంటే టెక్నాలజీ విపరీతమైన ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. సో లాస్ట్ ఇయర్ ఉన్న ఫోన్ ఈ ఇయర్ ఉండడం లేదు, ఈ ఇయర్ ఉన్న ఫోన్ నెక్స్ట్ ఇయర్ ఉండడం లేదు. దాంతోపాటు అది సృష్టించే జాబ్ ఆపర్చునిటీస్ కూడా మొత్తం మారిపోతున్నాయి. సో మన పిల్లలకి మనం టెక్నాలజీ నేర్పించాలా, టెక్నాలజీ భయపడాలా అర్థం కావడం లేదు ఒక రకంగా. ఎందుకంటే ఒక పక్క సెల్ ఫోన్ పిల్లోడు అడిక్ట్ అవుతున్నాడు, బట్ రాబోయే తరానికి టెక్నాలజీ చాలా అవసరం ఉంది. పిల్లోడికి ఆ టెక్నాలజీ అలవాటు లేకపోతే ఆ పిల్లోడు ఫ్యూచర్లో దెబ్బతినే అవకాశం కూడా ఉంది. సో దీనికోసం అని చెప్పి మనము పేరెంట్స్గా ఎంతో జాగ్రత్త తీసుకుంటూ రాబోయే తరానికి టెక్నాలజీని ఎలా వాడుకోవాలని ఒక సమయస్ఫూర్తిని, మంచి టాలెంట్ అందించగలిగినప్పుడే మనం మన పిల్లలకి బంగారు భవిష్యత్తు అనేది ఇస్తాం. ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువసేపు సెల్ చూస్తూ కంటి చూపు దొబ్బుతూ ఉంది, రెండోది ఆటిజం పెరుగుతూ ఉంది, మూడోది అడిక్షన్ వస్తూ ఉంది. వాడు సెల్ ధ్యాసలో పడి తినడం కూడా తగ్గించేస్తున్నాడు, కళ్ళ చూపులు చాలా తగ్గుతూ ఉన్నాయి. ఇవన్నీ డేంజర్స్ ఒక పక్క అయితే, చాలా చిన్న పిల్లలు వాళ్ళు కోడింగ్ చేస్తున్నారు, డీకోడ్ చేస్తున్నారు, యాప్స్ పెడుతున్నారు. కొన్ని వందల మంది చిన్న పిల్లలు మల్టీ మిలియనర్స్గా కూడా ఎదిగారు మార్కెటింగ్లో, కొంతమంది యాక్షన్ సైడ్ వెళ్ళారు. సో ఇవన్నీ కూడా టెక్నాలజీ బేస్డ్గానే వాళ్ళు డెవలప్మెంట్ సాధించారు. సో పేరెంట్స్గా మనందరి ముందర ఉన్న బాధ్యత ఏంటంటే మనం మన పిల్లలకి టెక్నాలజీని ఎలా వాడుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు ఎలా ముందుకు మారిపోవాలి. ఎందుకంటే ఈరోజు AI అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ఊహించని పెద్ద పరిణామం. 20 ఏళ్ల కిందట మాకు మొబైల్ లేదు, ఇప్పుడు మొబైల్ అనేది పెద్ద లోకం అయిపోయింది. ప్రతిదానికి OTPలు వస్తాయి, దాంట్లో బ్యాంకింగ్ అకౌంట్స్ ఉంటాయి, దాంట్లో మొత్తం UPI అకౌంట్స్ ఉంటాయి, దాంట్లో మొత్తం ఎన్నో రకాల ఇన్వెన్షన్స్ ఉంటాయి, గవర్నమెంట్ సర్వీసెస్ అందుతున్నాయి. ఇంత ఫాస్ట్గా టెక్నాలజీ చేంజ్ అవుతోంది. సో ఈరోజు 2025, 2035కి టెక్నాలజీ ఏ రూపకంగా ఉంటుందో ఎవరైనా గెస్ చేయగలరా? సో అప్పటికి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనల్ని నెక్స్ట్ ఏ లెవెల్ తీసుకెళ్తుందో ఏమో. ఇక్కడంతా రోబోటిక్ కార్స్ వచ్చేస్తాయేమో, జస్ట్ గైడ్ చేసే బటన్ వచ్చిందే డెస్టినేషన్ క్రియేట్ చేసి చాలు, కార్ ఇట్లా వెళ్ళిపోతుంటుంది, డ్రైవర్ అవసరం లేదు. సో రాను హ్యూమన్స్ కాంపిటీషన్ బాగా పెరుగుతుంది, ఎడ్యుకేషన్ కాంపిటీషన్ విపరీతంగా పెరుగుతుంది. సో ఈరోజు లాస్ట్ ఇయర్ మా పెద్ద కొడుకు ఎగ్జామ్ రాశాడు, నీట్ ఎగ్జామ్. 25 లక్షల మంది పార్టిసిపేట్ చేసింది, 25 లక్షల మంది. ఆ 25 లక్షల మందిలో మన పిల్లలు ఎంతమంది జాబ్ సీటు కొడతారని నమ్మకం ఏమి? అందువల్ల పిల్లలకు టెక్నాలజీ సైడు, ఆపర్చునిటీ సైడు, టాలెంట్ సైడు, ఎడ్యుకేషన్ సైడు, మోరల్ సైడ్ అన్ని వైపులా డెవలప్మెంట్ ఉండేటట్టు మనం మన పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వచ్చినప్పుడే ఫ్యూచర్లో రాబోయే పెద్ద మార్పుల్ని డెఫినెట్గా అక్లిమటైజ్ అవ్వగలరు, పెద్ద మంచి భవిష్యత్తు సృష్టించుకోగలరు. ఇది తప్పినప్పుడు మనం మన పిల్లల్ని చూసి ఫ్యూచర్లో బాధపడాల్సి ఉంటుంది. సో మన పిల్లలకు మనం బంగారు భవిష్యత్తు ఇవ్వాలంటే మంచి టాలెంట్ ఉండాలి, మంచి స్కిల్ ఉండాలి, మంచి వర్త్ ఉండాలి, ప్లస్ దాంతోపాటు బ్యాలెన్స్డ్ మైండ్, కామ్ మైండ్, ప్రశాంతమైన మైండ్,
వాళ్ళకున్న స్వేచ్ఛను ఎలా వినియోగించుకోగలుగుతున్నారని తెలుసుకోగలిగిన విచక్షణ, ఇవన్నీ ఇచ్చినప్పుడే మనం మన పిల్లలకి బంగారు బహుమతులన్నీ ఇచ్చినట్టు. సో మేము కూడా అనంతపురంలో ఈ సంవత్సరం అనంత బ్రైటర్ మైండ్స్ అని చెప్పి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. సో పిల్లల్లో మామూలుగా మనందరం బ్రెయిన్ వాడేది కేవలం 8 to 12% మాత్రమే హైయెస్ట్ జీనియస్లు వాడుతుంటారు. బట్ పిల్లల్లో చాలా కాగ్నిటివ్ ఫంక్షన్స్, చాలా ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి. సో వాటన్నిటిని డెవలప్ చేస్తూ బ్రైటర్ మైండ్స్ అని కొట్టి సెల్లో కొట్టి చూడండి. నాట్ ఓన్లీ మై వీడియోస్, నా వీడియోలే కాకుండా పిల్లలకు ఉపయోగపడేటట్టు బ్రైటర్ మైండ్స్ అని ఒకటి ప్రోగ్రామ్ కొట్టి చూడండి. దానివల్ల పిల్లల్లో ఎంత చేంజ్ వస్తుంది, జ్ఞాపక శక్తి, మెమొరీ, టాలెంట్ అన్నీ కూడా చేంజ్ అవుతున్నాయి అన్నమాట. సో అట్లాంటి గొప్ప ప్రోగ్రామ్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయబోతున్నాం. సో మీ అందరి పార్టిసిపేషన్ అందులో ఉండాలని కోరుకుంటున్నా. అట్లాగే పిల్లలకి భవిష్యత్ అనేది మనమే క్రియేట్ చేసుకోవాలి, మనమే సృష్టించాలి. అట్ ద సేమ్ టైం యూట్యూబ్, సోషల్ మీడియా మనిషి జీవితాలను చాలా మారుస్తుంది. ఈరోజు యూట్యూబ్ తరఫున ఎంతమందో సెలబ్రిటీస్ లాగా తయారైపోతున్నారు. వాళ్ళల్లో ఎంతోమంది టాలెంట్ చూసుకుంటూ ఎంతోమంది ఇక్కడున్న పిల్లల్లో ఎంతమంది రీల్స్ చేస్తున్నారో తెలీదు. ఆ రీల్స్లో ఏది వైరల్ అవుతుందో తెలీదు, ఎవరు నైట్కి నైట్ హీరో అయిపోతారో తెలీదు. సో అలాంటి ట్రెండ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి, కొత్త కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. ఈరోజు ఇక్కడ మీ పేరెంట్స్లోనే ఎంతమంది రీల్స్ చేస్తున్నారు చెప్పండి, చేతులు ఎత్తండి. మేము రీల్స్ చేస్తున్నామని ఒకరు చేయెత్తారు, 2 చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళు. ఎందుకంటే నేను యూట్యూబర్గా నేను కూడా కామెడీ వీడియోస్ అన్నీ చేస్తుంటాను. సో ఫస్ట్లో నన్ను ఏందబ్బా వీడు వీడియోలు చేస్తున్నాడు తిక్కగా అనుకున్నారు, కానీ మెల్లమెల్లగా దానికి అలవాటు పడే కొద్దీ ఈరోజు యూట్యూబర్ అనేది పెద్ద పేరు వచ్చింది. చాలామంది యూట్యూబ్ను అడిక్షన్ అవుతున్నారు. సో ఫేస్బుక్లో కూడా ఇన్కమ్స్ జనరేట్ అవుతున్నాయి, జాబ్స్ వస్తున్నాయి దాని తరపున కూడా. సో యూట్యూబ్లో వీడియో ఎడిట్ చేస్తే కూడా పర్ డే 500, 600 ఇచ్చేస్తున్నారు అనమాట. ఇట్లాంటి జాబ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. సో అట్లా టెక్నాలజీ వల్ల కొత్త కొత్త జాబ్స్ అన్నీ వస్తున్నాయి. సో వీటన్నింటి పట్ల మనం పెద్దలుగా అవగాహన క్రియేట్ చేసుకోగలిగి 2035కి మన పిల్లలు ఎలా ఉంటారు, ఇప్పుడున్న పిల్లలు ఫస్ట్ క్లాస్ పిల్లలు 10th క్లాస్లో ఉంటారు. 10th క్లాస్లో వాడు ఉండేసరికి అప్పటి కంప్యూటర్స్ ఉన్నాయా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందా, దాని దగ్గర సూపర్ ఇంటెలిజెన్స్ ఏదైనా వస్తుందా, తర్వాత ఏం మారిపోతుంది, అది అంచనా వేయగలిగి చదువు కూడా అట్లాగే చెప్పగలగాలి. రీసెంట్గా మా బామ్మర్దిని ఒకరిని కలిశాను అనమాట. ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది కూడా ఈ స్టార్టెడ్ 1 గోల్డ్ షాప్. ఎందుకు రా మామ గోల్డ్ షాప్ స్టార్ట్ చేస్తున్నావంటే, ఏమో బావ నాకు అర్థం కావడం లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ఏమైనా దెబ్బ పడుతుందేమో అని చెప్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ఎక్కువ పడుతుంది, ప్లస్ వరల్డ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి, టకటక నైట్కి నైట్ ఉద్యోగాలన్నీ ఊడిపోతున్నాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి, అందుకని సేఫ్ సైడ్ ఒక బిజినెస్ పెట్టుకున్నాను అంటున్నాడు. సో అట్లాగే ఇప్పుడున్న బీటెక్ కరికులంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు. ఇప్పుడున్న బీటెక్ స్టడీస్లో సిలబస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది లేదు. వాళ్ళు వచ్చేసరికి 5 years తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ బూమ్. ఇప్పటికే ఆ చాట్ బోట్ వచ్చేసింది, చాట్ బీట్ జీపీటీ వచ్చేసింది, రీసెంట్గా డీప్ సీక్ అనేది చైనా నుంచి వచ్చేసి దాట్ క్రియేటెడ్ న్యూ ట్రెండ్స్. సో 5 years తర్వాత వీటిలో ఏది కొత్త యాప్ వస్తుందో, ఏది ప్రపంచం తలరాతను మారుస్తుందో, ఏది మార్చేస్తుందో తెలియడం లేదు. అందువల్ల మన పిల్లలకి అప్ టు డేట్ నాలెడ్జ్ కూడా ఉండేటట్టు చూసుకోండి. అప్ టు డేట్ మీరు కూడా యూట్యూబ్లో ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ అన్ని చూస్తూ మీ పిల్లలకు ఫ్యూచర్లో ఏ కెరీర్ బాగుంటుంది, ఏ కెరీర్ అయితే వీడు సెట్ అవుతాడనేది చూసుకుంటూ మీరు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో మరొకసారి ఈ సందడి చూస్తుంటే రియల్ ఐ వాంట్ టు డ్యాన్స్. నాకు ఒక డ్యాన్స్ చేయాలన్నది కానీ టైం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చాలామంది చిన్నపిల్లలు ఫీలింగ్స్ అని పట్టినారు. చిన్న పిల్లలకి ఏం ఫీలింగ్స్ అంటే నాకు అర్థం కాదు. సో ఎనీహౌ చాలా వండర్ఫుల్గా ఉంది. మీ పిల్లలందరూ కూడా ఫీలింగ్స్ అని పట్టుకున్నారు. సో జాగ్రత్త, ఇప్పటి నుంచి ఆ ఫీలింగ్స్ పెద్దగా అయితే వాళ్ళు 8వ తరగతి 9వ తరగతి వచ్చేసరికి ఆ ఫీలింగ్స్ ఎక్కడ ఉంటాయో వాళ్ళ కెరీర్ ఏమవుతుందో ఒకసారి చూసుకోండి. సో జాగ్రత్త, పిల్లలు డ్యాన్స్ చేసేటప్పుడు ఏ సాంగ్స్కి డ్యాన్స్ చేస్తున్నారు, ఏ సాంగ్ వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు అనేది చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే కొన్ని గలీజ్ సాంగ్స్ ఉంటాయి, తొందరగా అట్రాక్ట్ చేస్తాయి, వాటి వల్ల చాలా పెద్ద ఇంపాక్ట్లు పడుతుంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బీ అవేర్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చేంజెస్ గోయింగ్ టు కమ్ ఇన్ ఫ్యూచర్. 2035-40కి ఏమేమి చేంజెస్ వస్తాయి. ఎందుకంటే చిన్నపిల్లలందరూ అప్పటికి 10th క్లాస్కు డిగ్రీకి ఫస్ట్ ఇయర్కి వస్తారు. అప్పటికి డిగ్రీ వాల్యూ ఉండదు, అప్పటికి ఏమొస్తుందో తెలీదు. సో అప్పటికి తగ్గ టెక్నాలజీ ఏముందో తెలీదు. స్కూల్లో ఇప్పుడు బోర్డ్స్ అన్నీ వచ్చేసినాయి, ఎలక్ట్రానిక్ బోర్డ్స్ అంటున్నాం. మేము రాసేవాళ్ళు చాక్ పీసులతో రాసేవాళ్ళు, మారిపోతుంది. సో ఇవన్నీ ఉన్నాయి. సో సాంగ్స్ ఓ పక్క, రీల్స్ ఓ పక్క ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ కంగ్రాచులేషన్ సార్
ఫర్ 11th anniversary అండ్ విష్ యూ గుడ్ లక్, క్రియేట్ బ్రైట్ ఫ్యూచర్. నేను చెప్పాను కదా కొన్ని చేంజెస్ తీసుకురాను సార్ పిల్లల కెరీర్లో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హరిప్రసాద్ గారు. సో ఏదో కామెడీ చేస్తారంటే మోటివేషన్ చేస్తారు ఆయన. సో మోటివేషన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరు ఏం మాట చెప్తే మనుషులు వింటారంటే ఆయన అట్రాక్ట్ అయిన చాలా మంది ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన అభిమానులే. సో మరి సార్ చెప్పింది ఫ్యూచర్, మన ఫ్యూచర్ ని మనం ఒక్కసారిగా చూపించారు సార్. సార్ చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా